హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లో చిరుతపులుల సంచారం కలకలం సృష్టించింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో 2 చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 2 రోజుల క్రితం అక్కడ పనిచేసే వాచ్మెన్ చూశారని, అవి చిరుతపులులా ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్సీఐ లోపల అటవీ సిబ్బంది తనిఖీ చేపట్టినప్పటికీ వాటి జాడ కనిపించలేదు. ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు సూచించారు. ఆర్సీఐ ప్రాంగణంలో 2 చిరుతపులులు తిరుగుతున్నాయన్న సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని ఆర్సీఐలోని డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపించకూడదని తెలిపారు. అవి చిరుతపులులా లేదా మరే ఇతర జంతువులానే తేల్చే పనిలో పోలీసులు, అటవీ అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగా ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లో చిరుతపులుల సంచారం కలకలం సృష్టిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మరోసారి చిరుతపులి కలకలం రేపుతోంది. ప్రస్తుతం బాలాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఆర్సీఐ ఏదైతే ఉందో ఆర్సీఐ దగ్గర మొత్తం కూడా హైదరాబాద్ శివార్లు బాలాపూర్ చిరుతపులుల సంచారం కలకలం సృష్టిస్తోంది. బాలాపూర్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ లో 2 చిరుతపులులు కనిపించినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. మొత్తం మీద ఆర్సీఐ దగ్గర చిరుతపులులా లేకపోతే ఇతర జంతువుల అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే బోన్లను కూడా చిరుతపులుల కోసం 2 బోన్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే 2 రోజుల క్రితం అక్కడ పనిచేసే వాచ్మెన్ చూశారని, అవి చిరుతపులులు ఉండడంతో అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్సీఐ లోపల అటవీ సిబ్బంది తనిఖీలు చేపట్టినప్పటికీ కూడా ఆ జాడైతే చిరుతపులుల జాడైతే కనిపించలేనట్టుగా అయితే తెలుస్తుంది. ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు కూడా ఇప్పటికే సూచించారు. ఆర్సీఐ ప్రాంగణంలో చిరుతపులులు తిరుగుతున్న దృశ్యాలు ఏవైనా సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఉన్నాయన్న కోణంలో కూడా వాటిని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా బయటకు పంపించకూడదని ఇప్పటికే ఆర్డర్స్ అయితే పాస్ ఆన్ చేశారు. పులుల లేదా ఇతర జంతువుల అన్న కోణంలో అయితే పోలీసులు, అటవీ శాఖ ఇద్దరు కూడా నిమగ్నమై ఏదైతే మొత్తం కూడా శోధిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ట్రాప్ కెమెరాలు, బోన్లు కూడా ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలని ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్చరించినట్లుగా అయితే తెలుస్తోంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉషా.